హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి గోధుమ గడ్డి బాగా వచ్చిందండి. ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాను గోధుమ గడ్డి జ్యూస్ చేద్దామని. ఇదిగోండి ఇట్లాగా సిజర్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది 2-3 సార్లుగా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ గ్రో అవుతుంది. ఇది సెకండ్ టైం కట్ చేస్తున్నాను. ఇంకొకసారి ఉంచుతానండి, ఉంచి ఇంకా తీసేస్తాను. దీన్ని మళ్ళీ వేసుకోవటమే గోధుమలు. ఇదిగోండి ఇట్లా భలే ఫ్రెష్ గా ఉంది, గ్రీన్ గా మనకి బాగా వస్తుందండి గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డి జ్యూస్ ఈక్వల్ టు బ్లడ్. సో అందుకని ఇది కంపల్సరీ అందరూ పెట్టుకోవచ్చండి బాల్కనీస్ లో. ఈ గోధుమ గడ్డి చాలా హెల్దీ అండి. చిన్న చిన్న బాల్కనీస్ లో కూడా ఇలా ట్రేల్లో వేసుకొని పెంచుకోవచ్చు. దీనికి మట్టి అవసరం లేదండి, కోకోపీట్ కొంచెం ఉంటే చాలు. కోకోపీట్ 1 ఇంచ్ అట్లా వేసుకొని ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. గోధుమలు మొలకలు వస్తున్నాయా లేదా ఫస్ట్ మనం అది టెస్ట్ చేసుకొని అలా వేసుకోవాలి. మనం కొంచెం మొలక వస్తుంది అంటే ఫస్ట్ 1 డేకే మనకి తెలిసిపోతుంది. పొద్దున్న నానబెట్టేసుకొని సాయంత్రం వరకు ఉంచి నీళ్ళని మొత్తాన్ని తీసేసి తర్వాత రోజు మార్నింగ్ కి మొలక కొంచెం బయట కనపడుద్దండి. మంచి విత్తనాలు అయితే, లేదు అవి రావట్లేదు అనుకుంటే కనుక ఇంకా అవి పక్కకు పెట్టేసి వేరే విత్తనాలు తీసుకోవాల్సిందే. మనం కొన్ని స్టోరేజ్ అలా చేసి ఉంచుతారు కదండి. నిలవ ఉన్నాయి అయితే కనుక గోధుమలు మొలకలు రావు. ఫ్రెష్ గా ఉన్నాయి అయితేనే మొలకలు బాగా వస్తాయి అన్నమాట. మనకి అవి ఫ్రెష్ గా ఉన్నాయే మంచిది అన్నమాట. ఇట్లా గోధుమ గడ్డిని మొత్తం ఇట్లా కట్ చేసేసుకొని బాగా కడుక్కోవాలండి. ఇది మనం ఆర్గానిక్ గా చేస్తున్నాం కాబట్టి ఏమి పెస్టిసైడ్స్ అలాంటివి ఏమి వేయం కాబట్టి నీమ్ ఆయిల్ కానీ ఏమి అవసరం లేదు దీనికి. ఇది ఒక 7 days 8 days గోధుమ గడ్డి కదండి, అందుకనే పెస్టులు ఏమి అసలు పట్టవు నాకు తెలిసి. ఇదిగోండి ఇది ఫ్రెష్ గా వేసాము. ఇక్కడ మనకి తెలిసిపోతుంది ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయటం అనమాట. ఇది ఇట్లా ఉంటది. అదే సెకండ్ టైం అయితే ఇక్కడ కొంచెం ముదిరిపోయినట్టుగా అట్లా ఉంటది. ఫస్ట్ టైం ఇలాగా హెల్దీగా కొంచెం హైట్ ఎక్కువ పెరుగుద్దండి 7-8 days కి. అదే సెకండ్ టైం అయితే కొంచెం తగ్గుద్ది ఎట్లయినా. ఇది చాలా మంచిది హెల్త్ కి. మీరు కూడా అందరూ పెంచుకోండి ఇట్లాగా. ఏమి దీనికి పెస్టులు పట్టవు. ఎక్కువ ఏంటి ఈ బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వెయ్యాలనే ఇది కూడా లేదండి. ఉట్టి కోకోపీట్ లోనే పెరిగిపోద్ది. అంటే ఉట్టి అసలు అది కూడా లేకుండా టిష్యూ మీద వేసినా కూడా ఇలాగా గడ్డి పెరిగిపోతుంది. కానీ ఇలాగా కొంచెం హెల్తీగా ఎక్కువ పెరగాలంటే కొంచెం మట్టి ఉండాలి. సో కోకోపీట్ వేసుకుంటే సరిపోతుంది. మట్టి మిశ్రమం వేసుకున్నా కూడా బాగా వస్తుంది. లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను. ఏమీ లేదు అనుకుంటే ఒక కోకోపీట్ బ్యాగ్ తెచ్చుకొని ట్రేలు అరేంజ్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి బ్లడ్ వచ్చే ఐటమ్ అండి ఇది. బ్లడ్ మనకి పెరగాలంటే చాలా ఐటమ్స్ తింటూ ఉండాలి మనము. కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇమీడియట్ గా మనకి బ్లడ్ కావాలి అని అంటే కనుక ఇలా గోధుమ గడ్డి జ్యూస్ తాగితే మనకి ఇమీడియట్ గా బ్లడ్ పెరిగిపోద్దండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత గ్రీన్ గా ఉందో, అసలు భలే ఉంటది. అసలు ఈ గోధుమ గడ్డి జ్యూసు చెరుకు రసం లాగే ఉంటదండి, ఏం ఇబ్బందిగా ఉండదు. కొంచెం పసర వాసన వస్తుంది అంతేగాని పిల్లలు కూడా తాగొచ్చు. అలవాటు అయింది అనుకోండి చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ అన్న అలవాటు చేయండి పిల్లలకి. అప్పుడు వాళ్ళకి అంతటి వాళ్ళే చేసుకుంటారు పెద్ద అయ్యాక. గోధుమ గడ్డి జ్యూస్ తాగితే మంచిది ఇలాగా మా పేరెంట్స్ చెప్పారు అని. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో గోధుమ గడ్డి. ఇప్పుడు మనం దీన్ని నీట్ గా కడుక్కొని జ్యూస్ చేసుకోవటం ఎట్లాగో చూపెడతానండి. ఇదిగోండి గోధుమ గడ్డిని ఇట్లాగా మంచి వాటర్ లో బాగా కడుక్కోవాలి శుభ్రంగా. అసలు మట్టి ఏమి లేకుండా కడుక్కున్నానండి. కానీ ఊరికే దుమ్ము అలా పడుతుంది కదండి, అందుకని మనం కడుక్కోవాలి. ఇలా నేను 2 సార్లు కడుగుతాను. బయట నుంచి తెచ్చినవి అయితే ఉప్పు నీళ్ళల్లో కడుగుతామండి. ఇది మనయే కాబట్టి ఫ్రెష్ గా ఉన్నాయి, అందుకని మామూలుగా ఇలా కడిగేస్తున్నాను నార్మల్ వాటర్ తో. ఇలా 2 times కడిగేసుకున్న తర్వాత బాగా నీట్ గా కడుక్కోవాలండి. 2 times కడిగేసుకున్న తర్వాత ఇలా జల్లిబుట్టలో ఇలా వేసేసుకోవాలి.
ఇదిగోండి గోధుమ గడ్డి బాగా క్లీన్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. యాస్టీస్ గా అంటే కనుక ఇది నలగదండి, ఇంత పొడుగ్గా ఉంటది కదా, నలగదు. అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. శ్రమ అనుకోకుండా మనం కొంత ఇలాగా చేసుకుంటే కనుక మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. గోధుమ గడ్డిని మిక్సీ జార్లో వేసేసుకోవటం. ఇంకా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇట్లా కట్ చేయాలని కానీ ఎవరు నాకు చెప్పలేదండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇట్లా కట్ చేయకుండా వేసేదాన్ని మిక్సీలో. నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అవన్నీ మీకు వివరించి చెప్తున్నానండి. ఇప్పుడు మీరు మిగిలిన వాళ్ళు ఎవరు స్ట్రగుల్స్ ఫేస్ చేయకూడదు, ఇట్లా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇవన్నీ చెప్తున్నాను మీకు. చాలా మందికి ఇవి ఎట్లా చెయ్యాలి ఏంటి అనేది తెలియదండి, అందుకని వివరించి చెప్తున్నాను నేను. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా ఈజీగా ఉంటది. ఇది కొన్ని వాటర్ పోసుకోవాలండి, లేకపోతే నలగదు. ఇది బాగా నలిగిపోయిందండి. దీన్ని ఇట్లా అంటే కనుక వచ్చేస్తుంది జ్యూస్. ఇదిగోండి మొత్తం పిప్పే ఇది, ఇంకా అసలు దీంట్లో ఇంకేం ఉండదు అనమాట. జ్యూస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది జ్యూసర్ ఫిల్టర్ అండి, దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇది గడ్డి కదండి, అందుకని ఇది ఇట్లా అంటే మొత్తం పిప్పిలాగా అయిపోతుంది, జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇట్లా చాలా ఈజీ ఫిల్టర్ చేసుకోవడం దీన్ని. ఇదిగోండి మొత్తం జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది, పిప్పి మాత్రమే బయటకు వస్తుంది. ఇట్లా అంటే మనం దీన్ని ఇలా చేత్తోని పిండేయచ్చు. ఇదిగోండి మొత్తం పిప్పిలాగా వచ్చేస్తుంది. ఇదిగోండి జ్యూస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పిప్పి మొత్తాన్ని నేను మొక్క మొదల్లో వేసేసుకుంటాను, మల్చింగ్ గా పనికి వస్తుందండి. లెమన్ జ్యూస్ ఒక ఫుల్ స్పూన్ వేస్తానండి. ఇదిగోండి ఒక స్పూన్ హనీ కూడా వేసుకుంటున్నానండి. ఇది వేసుకుంటే టేస్టీగా ఉంటది, పిల్లలకి హెల్దీ కూడా. ఇదిగోండి ఒక స్పూన్ వేసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ హనీ కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటది. ఇప్పుడు ఇది చెరుకు రసం లాగా ఉంటది. ఇదిగోండి గోధుమ గడ్డి జ్యూస్ రెడీ అయిపోయింది. పిల్లలకి చాలా హెల్దీ, మనకి కూడా. ఇది ఈక్వల్ టు బ్లడ్ అండి ఈ జ్యూస్ అంతా. ఇదిగోండి పెద్దవాళ్ళైతే ఒక గ్లాస్ తాగండి, చిన్న పిల్లలైతే ఒక్కొక్క స్పూన్ తో అలవాటు చేయండి. ఫస్ట్ వాళ్ళు అలవాటు అయిపోతారు దానికే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.